యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. మన మెడికల్ స్టూడెంట్స్ కాదు కదా, ఇది మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడం కదా. ఈ స్ట్రైక్ మనం చేయడం దేనికి? వాళ్ళు చేస్తే సాల్వ్ అవ్వకపోతే మనం చేయొచ్చు. మన ఇల్లు తగలబడితేనే అరుపుతామా? పక్కవాడిని తగలబడుతుంటే పట్టించుకునే బాధ్యత మనకు లేదా? రేపు మన జూనియర్స్ ఇంటర్ పాస్ అయ్యి ఎంబీబీఎస్కి వెళ్ళారనుకో, వాళ్లకు అదే సమస్య. మనది కాని సమస్యని పరిష్కరించడానికి స్ట్రైక్ చేస్తేనే అది నిస్వార్థ ఉద్యమం అవుతుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. నేను స్ట్రైక్ తప్పండం లేదు, కానీ చేయడం మొదలెడితే సక్సెస్ కావాలి. అలా కావాలంటే స్ట్రైక్ చేసే మనందరికీ సమస్య పూర్తిగా అర్థం కావాలి. అదే తప్పు. ఎవరో ఒక నాయకుడు మాట వినకుండా ప్రతి ఒక్కడు నాయకుడు అనుకోవడం వల్లే మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మనం కుంటి నడకే నడుస్తున్నాం. ముక్కా గారు నిస్వార్థపరుడైన లీడర్. ఆయన విద్యార్థుల కోసం, కార్మికుల కోసం గతంలో ఎన్నో నిరాహార దీక్షలు, పోరాటాలు చేసి జైలుకెళ్ళొచ్చిన మనిషి. ఆయన ప్రజాసేవకు అంకితమై పెళ్లి కూడా మానేశాడు. నాలాంటి వాళ్ళందరికీ ఫీజుల దగ్గర నుంచి కట్టి చదివిస్తున్న మనిషి. మనం ఆయన ఫెడరేషన్ సభ్యులం. మనం ఆయన చెప్పినట్లు విన్నామనుకో, మన వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆయన నిన్న విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్ చేసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి స్ట్రైక్ ఇది. దేన్ని నువ్వు సక్సెస్ చేసావనుకో, ఆ క్రెడిట్ నీకే. ఎస్, ఐ విల్ డూ ఇట్. అసలు ఇంతకీ ఈ స్ట్రైక్ దేని గురించట? ఇదిగో భారతి గారు, సమస్య ఉన్నా లేకపోయినా, తెలుసున్నా తెలియకపోయినా ఈ విద్యార్థులు ఇలా నెలకో స్ట్రైకు, వారానికి హత్యాలు చేస్తూ మన ఉపాధ్యాయుల ఆరోగ్యాలు మెరుగుపరుస్తున్నందుకు వాళ్ళందరూ త్వరలోనే అసెంబ్లీకి వెళ్లి అక్కడ బల్లలు మైకులు చక్కగా పగలగొడుతూ ఆచరణార్థం వర్ధిల్లాలని గురువుగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నా. స్టూడెంట్స్ యూనియన్ నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్ సీఎం నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్ సీఎం నిరంకుశత్వం, విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్ సీఎం నిరంకుశత్వం, స్టూడెంట్స్ యూనియన్ తెలివికి ప్రాధాన్యత. విద్యార్థుల ఐక్యత. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్ స్టూడెంట్స్ యూనియన్ విద్యా వ్యాపారం సీఎం నిరంకుశత్వం, సీఎం నిరంకుశత్వం. మేడం, ఇంకా లాభం లేదు. అక్కడ పరిస్థితి అదుపు తప్పేట్టుగా ఉంది. అంతా మీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాం. స్టూడెంట్స్ ఆర్డర్స్ ఇస్తారు కానీ మేము స్టూడెంట్స్ కంట్రోల్ చేయలేము. నో, వద్దు, తొందరపడకండి. అసలు సమస్య ఏమిటో తెలుసుకోకుండా, వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారో అర్థం చేసుకోకుండా వాళ్ళే సమస్యగా ఎందుకు అవుతున్నారు? నా బిడ్డ లాంటి వాళ్ళని కాల్చి నేను సాధించేదేమిటి? మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రభుత్వ ఆస్తులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా తగలబెట్టేశారు. నో, తగలబెట్టేది వాళ్ళు కాదు. ఈ నిప్పును విసిరేది వాళ్ళ చేతులు కావు, వాళ్ళ వెనక చేతులు. సీఎం గారు, ఈ విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రండి. బిడ్డల్లాంటి వాళ్ళని మీరే చెబుతున్నారు కనుక తల్లిలో వాళ్ళని పిలిచి మాట్లాడండి. డియర్ స్టూడెంట్స్, మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. మీకెందుకు ఈ సమ్మెలు? ఈ సమ్మెలతోనూ బంధులతోనూ ఏ సమస్య పరిష్కారం కాలేదు. అనవసరంగా మీ చదువులు పాడు చేసుకుని అర్థం లేని నినాదాలతో వేధిన పడకండి. ఆవేశంతో అరిచిన, ప్రభుత్వ ఆస్తులు నాశనం చేసిన భరించాల్సింది మీరేనని గుర్తుంచుకోండి. స్వార్థ రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కాకండి. మీకు నాకు మధ్య దళారీలో అనవసరం. మేం చేసిన తప్పేమిటో నేరుగా వచ్చి నన్ను అడగండి. నాది తప్పైతే నేను దిద్దుకుంటాను. మీరు నేను కలిసి మాట్లాడుకునే వరకు ఈ విద్యా విధానానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయం అమలు జరగదని హామీ ఇస్తున్నాను. అది బొమ్మల పెట్టులో గింత కథ చెప్పినంత మాత్రాన స్ట్రైక్ ఆఫ్ చేస్తారా? అది ఇంటింటి పోయి బొట్టు పెడితే మాత్రం స్ట్రైక్ ఆపుతారా? మనం చెప్తే స్ట్రైక్ ఆఫ్ చేస్తారు. చెప్పనకి అదెవరు, ఆపనికి వీళ్ళెవరు? అదేమిటి, ఆపకపోతే ఎలాగండి? ఇప్పటికే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 3 సార్లు మానేశారు. పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని ఎంతమంది స్టూడెంట్స్ హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు సీఎం చెప్పింది కదా, ఏమైనా సమస్యలు ఉంటే తన దగ్గరికి వచ్చి మాట్లాడమని. నిరాహార దీక్ష శిబిరానికి వెళ్ళి, బాబు నువ్వు చెప్పిందే చేస్తాం అని నిమ్మకారసం ఇస్తారు, దీక్ష విరమించారని పేపర్లు వేస్తారు. అదే ఏ రాజకీయ నాయకుల గురించి నా దగ్గర చెప్పొద్దు. గోసుకి మోమ కూడా గొడవెట్టేయగలరు. చూసావా మోమోగలేదు? సీఎం గారు చెప్పినట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇది మాకు నచ్చలేదని చెబుదాం. స్టూడెంట్స్కి నచ్చంది చేయనని సీఎం చెప్పింది కదా, ఇక స్ట్రైక్ కొనసాగించడం దేనికి? నిన్నటి వరకు ఆవిడ ఏ నిర్ణయం తీసుకోలేదు కనుక స్ట్రైక్ చేశాం. ఆవిడ నిర్ణయం తీసుకున్నాక కూడా
స్ట్రైక్ చేయడంలో అర్థం లేదు. ఒక పోరాటం మొదలు పెట్టేది కేవలం ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే మీటింగ్ వినడం కోసం కాదు. ఇందులో మన పార్టీ ఇజ్జత్తు, మన నాయకత్వ ఇజ్జత్తు ఆధారపడి ఉంది. అర్జున్, ముక్కా గారు మంచి అనుభవం గల మనిషి. ఆయన ఏది చేసినా బాగా ఆలోచించి చేసే మనిషి. ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టే నడిచాం. ఇక మీద కూడా ఆయన చెప్పినట్టు నడిస్తే పోలా? ఓకే, ఒకసారి స్ట్రైక్ చేయమన్నారు, చేయించామా లేదా? ఇప్పుడు సీఎం కాంప్రమైజ్కి పిలిచా కూడా స్ట్రైక్ చేయించడం, గొడవలు చేయించడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. వీ హావ్ నో రైట్ టు స్పాయిల్ అవర్ స్టూడెంట్స్ కెరియర్ యాజ్ లీడర్స్. అవు, నువ్వు చెప్పిందే కరెక్ట్. రేపే స్ట్రైక్ ముగిద్దాంలే. కూర్చోలేక కలర్ ఖతం చేస్తా. కానీ ముగించే ముందు గవర్నమెంట్ కు డోస్ ఇవ్వాలి, ఒక ఉప్పు ఊపాలి, పబ్లిక్ లో గవర్నమెంట్ తో ఒప్పియాలి. అందుకే రేపు మన స్టూడెంట్స్ అందరూ సెక్రటేరియట్ దగ్గరికి చేరుకోవాలి. లోనికి పోయేందుకు పెద్ద కలర్ ఇయ్యాలి, వాళ్ళు లోనికి వెళ్ళియరు. అప్పుడు ఈ స్ట్రైక్ ఆఫ్ చేయాలంటే సీఎం గారే మాతో డైరెక్ట్ గా మాట్లాడాలి. ఆమె రాతపూర్వకంగా మాకు రాసి హామీ ఇవ్వాలి. 5 నిమిషాల్లో మేమన్న లోపలికి పోలా, వాళ్ళనే రావాలా. గట్లాగానే రాకపోతే పెట్రోల్ పోసుకుని తగలబడిపోతామని ఒక స్టూడెంట్ కుర్రాడు భయపెట్టాలా. అక్కడ హోమ్ మినిస్టర్ ఉంటాడు, ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఉంటాడు. చిన్న కలర్ ఇస్తారు. ఎప్పుడైతే స్టూడెంట్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటానని భయపెట్టిస్తాడు, అప్పుడు సీఎం తరఫున వాళ్ళు వచ్చి, బాబు నువ్వు తొందరపడబాకు, బాబు నువ్వు జర ఆలోచించు అని బతిమలాడి రాతపూర్వకంగా రాసిస్తారు. ఆ హామీ తీసుకుని ఇస్తే గానే ఖతం చేస్తాం. ఈ పెట్రోల్ వ్యవహారం చిన్న తమాషా తోలు బొమ్మలట అంతే. కానీ పెట్రోల్ పోసుకునేందుకు ధైర్యం ఉన్నవాడు కావాలా. నువ్వు స్టూడెంట్ లీడర్ కదా, ఇది నువ్వే చేసావనుకో పగడ్బందీగా ఉంటుంది, నీ పలుకుబడి పెరుగుద్ది. భయమైతే వద్దులే. భయమా? నో. ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటే మీరు స్ట్రైక్ ఆపేస్తానంటే ఆ పని నేనే చేస్తాను. ఎస్, ఐ విల్ డూ ఇట్. స్టూడెంట్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత. Procession is ahead. Okay, over. విద్యా వ్యాపారం, స్టూడెంట్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, విద్యార్థుల ఐక్యత. అన్ని కాలేజీల స్టూడెంట్స్ గ్యాదర్ అయి వస్తున్నారు. వాళ్ళు ఎంత రచ్చుకుంటున్నా మీరు మాత్రం తొందరపడబాకండి. ఓకే సార్. విద్యార్థుల ఐక్యత, విద్యా వ్యాపారం, స్టూడెంట్ యూనియన్, సీఎం నిరంకుశత్వం, తెలివికి ప్రాధాన్యత, విద్యార్థుల ఐక్యత, విద్యా వ్యాపారం, స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ యూనియన్. సార్, స్టూడెంట్ సెక్రటరియట్ లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని స్టిల్స్ తీయాలి. కొంచెం నేను లోపలికి వెళ్ళాలి. ఇదే ఫోటో స్టూడియో అనుకున్నావా? వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడానికి, నువ్వెవరు తీయటానికి? సారీ సార్, ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ సార్. గెట్ అవుట్. విద్యా వ్యాపారం. తెలుసని ఇక్కడే తీయబోకండి, ముందు ముందు చాలా తీయాలి. అలాగే తీద్దామని పర్మిషన్ అడిగాను, కానీ ఎలా చేయడం లేదు. ఇక్కడే తీస్తాను. ఇక్కడే తీస్తారా? ఆ. నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి తీయండి. ఉమ్. అర్జున్, proceed. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్. నేను లోపలికి వెళ్ళాలి. దారాలండి. నేను సీఎం గారిని కలవాలి. వీ డోంట్ అలో. నువ్వెవరయ్యా నన్ను ఎలా చేయడానికి? నేను వెళ్తాను. మర్యాదగా చెప్తావు, లోపల వెళ్ళడానికి వీలేదు. మర్యాదగా సెక్రటేరియట్ లోపలికి వెళ్ళనివ్వకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అర్జున్, కానీ మీరు మమ్మల్ని వెంటనే సెక్రటేరియట్ లోపలికి ఎలా చేయకపోతే ఈ పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటాను. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైర్ మై సెల్ఫ్. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్. విజయ్, సెక్రటేరియట్ ముందు చాలా గొడవ జరుగుతుంది. మీ తమ్ముడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. నువ్వు త్వరగా రా.
ఈ రోజు నిన్ను చూస్తుంటే నువ్వే గుర్తుకు రావడం లేదు. గీతలో ఏముంది అదే జరుగుద్ది. పాపం జర లోపలికి వెళ్దాం పదా, నీతో మాట్లాడేడుతుంది పదా. చూడు విజయ్, అర్జున్ నీకే తమ్ముడు కాదు, నాకు తమ్ముడే. నా కన్న కొడుకు లెక్క చూసుకున్నా. ఆ దేవుడు అన్యాయం చేసింది విజయ్. వాడు మా ట్రేడ్ యూనియన్లే పేరున్న కుర్రాడు, మంచి పోరాడు, పోయిండు పాపం. వాడి బాడీ మాకు ఇస్తే మా ఆఫీస్ దగ్గర పెట్టుకుని జనాలకి చూపించాలని మా కార్యకర్తలు అంటున్నారు. మస్తు మంది జనాల్ని లారీల్లో దింపిస్తా, బడా ఊరేగింపు చేస్తా, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేత దహనం చేపిస్తా. ఇదంతా నువ్వే చేసినవని కలరిస్తా. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా తమ్ముడికి నీకు సంబంధం ఏంటి? వాడి డెడ్ బాడీని ఊరేగింపు చేయాల్సినంత సానుభూతి నీకేంటి? విజయ్, గిట్టంటోళ్ళు చచ్చినా కూడా బతికించుకోవాలి మనం. ఈ భూమనంత వరకు వాళ్ళ పేరు జ్ఞాపకం ఉండాలా. నా మాటని మా పార్టీ ఆఫీస్ కా బాడీ పంపి. ఈ చావు కారణం నువ్వు కదా. స్టూడెంట్స్ రెచ్చగొట్టి నడివీధిలో వాళ్ళని తగలబడేలా చేసింది నువ్వు కదా. ఏ పేపర్ పోరి, స్వతంత్ర భారత పోరాటంలో ఎంతమంది పోయి ఉంటారు దానికి గాంధీ బాధ్యుడా? రే ముక్క, నీ నాటకం నాకు బాగా తెలుసు. నా తమ్ముడు నీ నీడలో ఉన్నాడని అర్థం చేసుకోలేకపోయాను. అలా అర్థం చేసుకున్నంటే ఈ రోజు వాడు చచ్చుండేవాడు కాదు. ఉద్యమాలని, ఉగ్రవాదమని అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి నీలాంటి వాళ్ళ గొంతుకులు కోసేస్తే ఇలాంటి చావు ఉండవు కదరా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నా తమ్ముడి శవం ఉండగా ఇక్కడికి వచ్చావు. అది గాని ఇక్కడ లేకపోతే నిన్ను శవాన్ని చేసి పంపించావాడిని. గెట్ అవుట్. తూ ఇంగ్లీష్ మే బోలా, మై ఉర్దూ మే బోల్తా. ఏమనుకుంటున్నావు? మనం ఎవరికి భయపడం? మనకు కావాల్సింది అడుగుతాం బిడ్డ. జాగ్రత్త వల్ల. ఈ రాష్ట్రం నా బ్యాంకురా, ఈ రాజకీయం నా చెక్ బుక్కురా. ఎంత గొప్పోడైనా నా దిమాగ్ మీద ఎంటకరా. పేపర్ పోరే అని చెప్పు, అని తీసుకెళ్ళు. బిడ్డ ఏమనుకున్నావు? నీ తమ్ముడు శవం పడితే నాకే కలవిస్తావా? మన సంగతి నీకు ఎరకలేదు. ఏమనుకుంటున్నావు? మస్తుగా అనిపిస్తా బిడ్డ. ఈ ముక్కతో పెట్టుకోకు, మళ్ళీ కలర్ ఇచ్చేస్తా. ఏమనుకున్నావు? జాగ్రత్తగా ఉండు. జర్నలిస్టులు అందరూ వచ్చి రెడీగా ఉన్నారు. కొంచెం బ్యాలెన్సింగ్ గా సమాధానం చెప్పండి. మెల్లగా. గానేయండి. మినిస్టర్ గారు, నడి రోడ్డు మీద ఒక కుర్రాడు కాల్చుకొని చచ్చిపోయాడు. మీరు మంత్రి మాణిక్యం గారు అక్కడే ఉన్నారు. ఎందుకు ఆపలేకపోయారు? రోజు ఒట్ట చాలా మంది చచ్చిపోతా ఉంటారు. వాళ్ళందరికీ మేము జవాబు చెప్పాలని అయిందే. రోడ్డు మీద వెళ్తా ఉంటే పక్కన పెంటపో కనపడుతుంది, దాన్ని ఎత్తాలనా? రెడీగా. సీఎం గారు స్టూడెంట్స్ ని ఆల్రెడీ స్ట్రైక్ విషయమే సంప్రదింపులకు పిలిచారు. అలాంటప్పుడు ఆ కుర్రాడు తగలబెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పరీక్షల్లో ఫెయిల్ అయ్యి. అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. అయినా ఇప్పుడు పరీక్షలు లేవుగా. ఓ అట్నా? అయితే లవ్ లో ఫెయిల్యూర్ అని రాసుకోండి. ఏం సమాధానం చెప్తున్నారు? ఏ పరిస్థితుల్లో చెప్తున్నారు? ఏమైనా అర్థం అవుతుందా? ఎందుకు ఈ గొడవ? మేము ఎలాగో నిజం చెప్పమని మీకు తెలుసు. తెలిసింది అడుగుతారు మమ్మల్ని. మీకు నచ్చిన సాగు రాసుకోండి. పదవుల కోసం ఆడే మీ రాజకీయ వైకుంఠపాళికి ఈ ఆత్మాహుతికి సంబంధమే లేదంటారా? నీ లెక్క చూస్తా ఉంటే గాంధీ గారిని గాడ్సే చేత నేనే చంపించానని రాసేటట్టుండవు. నా దగ్గర ఎంతకంటే ఎక్కువ మ్యాటర్ లేదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లేదు. మీరు వెళ్ళి రావచ్చు. నేను సీఎం అయిన దగ్గర నుండి లా అండ్ ఆర్డర్ కి ఫుల్ పవర్స్ ఇచ్చాను. శాంతి భద్రతలు కాపాడతారని మిమ్మల్ని ఎంతో నమ్మాను. మరి ఇప్పుడు జరిగింది ఏమిటి? నడి రోడ్డు మీద ఒక కుర్రాడు పెట్రోల్ పోసుకొని అంటించుకొని ఆత్మహత్య చేసుకుంటుంటే దిష్టి బొమ్మలా చూస్తున్నారా? మీ డిపార్ట్మెంట్ అంతా అక్కడుండి కూడా ఆ కుర్రాన్ని ఆపలేకపోయారా? అది మీ తమ్ముడు కావచ్చు, మీ కొడుకు కావచ్చు. బిడ్డలు లేని తల్లిగా నడి వీధిలో బూడిదైపోయిన బిడ్డ విలువేమిటో తెలుసుకుని మాట్లాడుతున్నాను. అసలు మీరంతా ఏం చేస్తున్నట్టు? లేదు మేడం, అప్పటికి వెళ్ళమని చెప్పాం. లాఠీ చార్జీ కూడా చేశాం. ఏమండి, వాడు పెట్రోల్ తన మీద పోసుకుంటున్నాడా, పక్కవాడి మీద పోస్తున్నాడా, మా మీద పోస్తాడా అని ఆలోచించేలో పంతా జరిగిపోయింది కదండి? అవును, మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే అన్యాయాలు జరిగిపోతాయి. మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే హత్యలు జరిగిపోతాయి. మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే రాష్ట్రమే తగలబడిపోతుంది. మీరు ఊరికే ఆలోచించేవారి, అపరాధ పరిశోధనలు చేసేవారు కాదు. లేదండి, ఇది ఎవరి తప్పు కాదు. ఎమోషన్స్, జస్ట్ ప్యూర్ ఎమోషన్స్. అక్కడ హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. రాఘవేంద్రరావు గారు, హోమ్ మినిస్టర్ లైన్ లో పెట్టండి. ఓకే మేడం. లుక్ హియర్, 24 అవర్స్ లో ఈ సంఘటన వెనుకున్న కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి. ఎస్ సార్, మినిస్టర్ గారు ఆ కుర్రాడు చనిపోయిన వార్త విన్న వెంటనే స్పృహ పడిపోయారు. మనలో లేరు. వారు ఎప్పుడూ స్పృహలో ఉండాలి. పెట్టేయండి. ఈ కుర్రాళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారు?
వీళ్ళని ఎవరు నడిపిస్తున్నారో వీళ్ళకి తెలియదు, ఎందుకు నడుస్తున్నారో తెలియదు. విజయ్, నువ్వు చాలా ఓర్పుగా ఉండాలి. అయ్యయ్యో, ఎందుకు ఇట్లా తగలబడిపోతున్నారు? అసలు మీకేం తక్కువైందనరా? నువ్వు నాకంటే ఎంతో చిన్నోడు కదా, నాకంటే ముందు పోవడం ఏంది? అసలు నీకు దండ వేయాలన్నా నా గుండె దరకపోతా ఉంది, దండం పెట్టాలన్నా నా ప్రాణం పోతా ఉంది. ఇదంతా మా కర్మరా, మా కర్మ. భగత్ సింగ్ని పోగొట్టుకున్నావు, మళ్ళీ మనకి తిరిగి వచ్చాడా? సుభాష్ చంద్ర బోస్ను పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? మన ఈ మధ్య రాజీవ్ గాంధీని పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? ఎందుకిట్టా మీరంతా పోయి మమ్మల్ని బాధ పెడతా ఉంటారు? మీ లోటు ఎట్టా తీరెద్దరా, ఎట్టా తీర్చుకోవాలరా? దండిటీరా అబ్బాయి, దండిటీరా. రాయ్, నా తమ్ముడి చితిమంట ఇంకా నా గుండెలో ఆరలేదు. న్యూస్ పేపర్ లో ఫోటో వేయించుకోవడం కోసం నువ్వు కార్చే మసలు కన్నీరు అర్థం నాకు బాగా తెలుసు. వెంటనే ఇక్కడి నుంచి బయటకెళ్ళు. సానుభూతి చూపిస్తావు, నేను వస్తే నిగడతావేందయ్యా? విజయ్, చూడండి, మాంసం తినేటప్పుడు కాదు మేక మీద సానుభూతి ఉండాల్సింది. అదేదో దాన్ని నరికే ముందే ఉండాలి. వెళ్ళండి. బాగుంది. నా వెదవ మొహం చూడగానే ప్రతివాడికి యావన శతకం చెప్పాలనిపిస్తుంది. మేస్టారు, నేను పూలదండతో వచ్చి సీఎం గారు చెప్పండి చాలు. అర్జున్ నాకు తమ్ముడైనా వాడి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఏం మాట్లాడుకున్నారో మీకేమైనా చెప్పాడా? ఇందులో ఏ విషయం తెలిసినా భయపడకుండా నాకు చెప్పండి. ఎందుకంటే ఈ స్ట్రైక్ ముందు నుంచి అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఆఖరికి వాడి చావు దగ్గర కూడా ఉన్నది మీరే. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చెప్పండి. మీ స్నేహితుడికి జరిగిన ఘోరంలో మీకు బాధ్యత లేదా? ఈ విషయంలో మీరు విజయ్తో భాగం పంచుకోవాల్సిన అవసరం ఉంది. మీకేం భయం లేదు, నేనున్నాను. ధైర్యంగా చెప్పండి. సార్, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము ఉన్నాం. అర్జున్ కోసం ఏమైనా చేస్తాం సార్. మీ వెనక మేము అంతా ఉన్నాం సార్. ఆ క్షణంలో ఏం జరిగింది మాకే తెలియదు సార్. అర్జున్ ఆత్మహత్య చేసుకుంటానని మాతో చెప్పలేదు సార్. ఏమ్రా స్టూడెంట్ పోరలు, డొనేషన్ కోసమా? గెస్ట్ హౌస్ కు రండి, మస్తు పార్టీ ఉంది. మాకు కావాల్సిన డొనేషన్ డబ్బు కాదు, నీ పానం. ఏందిరా, చీమలు తినేకి ముక్క బెల్లం ముక్క కాదురా, ఇనుప ముక్క. ఆ ఇనప ముక్కని వంచే ఉక్కు మనిషి మా వెనక ఉన్నారా? ఏయ్, ఏం పరీక్ష అవుతున్నావా? జరుగు. ఏందిరా జనమెంట్ వేసుకొచ్చినావు, తమాషానారా? నా తమ్ముడి చావుకి కారకుడెవరో తెలియాలి. ఏంద్రా, మనం మీ తాత చచ్చాడు నన్ను అడిగినవా? లేదన్నా. సుబ్బిగాడు ఉంచుకున్నది పోయింది నన్ను అడిగిన ఆడరా? లేదన్నా. మరి ఈడేంద్రి తమ్ముడు చచ్చిపోతే నన్ను అడుగుతాడేంద్రా? శంకరా, నేను పరమేశ్వరుడి లెక్క. మనమంతా లయం చేస్తాం. ప్రాణం తీసుకపోయేది ఆ యముడు. ఆడిడిసి పెట్టిన కట్టెను మనం కాలుస్తాం. నీ తమ్ముడి ప్రాణం ఆ యముడు తీసుకపోయిండు. ఆడిని సృష్టించిన బ్రహ్మను అడుగు, మనకి ఏదాంతం తెలుసు. అప్పుడప్పుడు కలరిస్తాం. సంభవామి యుగే యుగే. నీ మాటలు నాటకాలు నాకు తెలుసురా. నీకెదురు లేదని విర్రవీగుతున్నావు కదూ. కానీ నా తమ్ముడి ఆత్మ ఇన్ని రూపాయలై నీ చుట్టూ ఉరితాడు పేరుతుందని చెప్పడానికే నిన్నీ రాత్రి ఇక్కడ ఆపా. ఏంద్రా నువ్వు మాట్లాడేది? మీరు ఎందుకు వచ్చిండో నాకు తెలియదా? నన్ను వేసేద్దామనే కదా. ఇప్పుడు నన్ను వేస్తే రేపు మా వాళ్ళు మిమ్మల్ని వేయర్రా? ఎయ్యండ్రా, చూస్తాను. నాతో మజాగం చేస్తుండ్రా? రేయ్, ముక్క కలర్ అంటే ఏమనుకున్నావు? ముక్కతో మాట్లాడుతుంటే మంచిగా ఇంటికి వచ్చి మాట్లాడరా. ఏంట్రా నీ ఇంటికొచ్చి నీతో మాట్లాడేది? ఎప్పటికైనా నువ్వు నేను తేల్చుకునేది నడి రోడ్డు మీదే. ఆహా, బండి తీరా. ఏం రాగిడి పాగలు ఎక్కడ మాట్లాడుతుండు? గిట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూసినాం, ఎన్ని మద్దలు చేసినాం. అయినా గిడి స్టూడెంట్ పోరాళ్ళకి ఇట్లా తిప్పుతూ ఉంటే వీళ్ళకి పరీక్షల్లో పాస్ మార్కులు ఏమొస్తాయిరా? జల్దీ పదా, గెస్ట్ హౌస్ లో అందరూ వెయిట్ చేస్తుంటారు. ఏదో తెలియాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావేంటి? వాళ్ళ ఆధారం దొరకలిస్తారా? సారీ విజయ్, ఈ వాయిస్ ఎప్పుడు వినిపించకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నానంటే, ఇదంతా చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది.
అర్జున్ నిజంగా ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడైతే స్టూడెంట్స్ వర్ధిల్లాలి, ఉద్యమం వర్ధిల్లాలి, ప్రభుత్వం నశించాలని ఉద్యమం గురించి స్లోగన్స్ ఇచ్చేవాడే గాని నేను చచ్చిపోతున్నాను, సేవ్ మీ, హెల్ప్ మీ అని అరవడం. ఇదంతా అతను కావాలని చేసుకుంది కదా, ఎవరో కావాలని చేసింది. వాణ్ణి చంపిన వాణ్ణి ఆత్మాహుతి కాదు, హత్య. ముక్క హస్తం. నేనే లే. ఏమిటి ఇలా వచ్చారా? నీకు పద్మశ్రీ బిరుదిద్దామని. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు బ్రోతల కంపెనీ నడుపుతున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. జలుసులుందా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? రేయ్, గదులన్నీ చెక్ చేయండి రా. ఏంటి ఇదంతా? మాట్లాడవే. ఏమా ఫ్యామిలీ టైప్ అన్నావు, పోలీస్ కూడా ఏంటి? చాలా కంపెనీలు చూసామండి బాబు, ఎర్లీ మార్నింగ్ రైడింగ్ ఎక్కడా లేవు. ఇదిగో ఏపీసీ కోర్టు దగ్గర అలా ఇక్కడ ఇస్తే చాలా. నార్మల్. ఓయ్, టూటౌన్ వేసైతే చెప్తాను, జాగ్రత్త. అమ్మని చిలక ముక్కు సేమ నాకు. నా పేపర్ పెద్దది కదా, దీని పెన్ను గట్టిది కదా, ఏదో రాస్తుందిలే అనుకున్నాను. అమ్మో, ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దీనికుందని నేను అనుకోలేదు. దీని వెంటనే ఉద్యోగం నుంచి పీకేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నాదే అనుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిజినెస్ మ్యాగ్నెట్లు అంతా నాకు ఫోన్లు చేసి బాత్రూమ్ రేట్ ఎంత అని నన్ను అడుగుతారు. అమ్మా, నా పెసలో ఉద్యోగం మానేసి ఏ పంజాబ్ లో సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకో, పక్కన ఉన్న పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది. రోడ్డు మీద పోతుంటే పోలీస్ జీప్ కనిపించింది. ఈ ప్రెస్ పూర్కి ఏమైంది? ఇది ఇక్కడ బ్రోతల కంపెనీ నడుపుతుంది. అంతేకాదు, ఇక్కడ 2-3 మర్డర్లు జరిగాయని అనుమానంగా ఉంది. మందేసుకో, కలేజా గల పూరివి. ఎందుకు ఇది కనిపెట్టావు? నీకేం కర్మం వచ్చింది? ఈ ముక్క దగ్గరకు వచ్చే నెలకింతనిస్తా. అరే మువ్వా, దీని కలర్ ఫోటో ఒకటి నీ పేపర్ మొదటి పేజీలో వేయి, రోతలని. నా గురించి ఏండైతే చెడుగా రాసిందో గాడినే దీని గురించి రాయి. ఏ విచారని రాయి, ఎదవా అని రాయి, ఎన్ని బూతులుంటే అన్ని రాయి. దీని రోడ్డు మీద ఇడ్చుకో ఎస్పీ. మేడం, మీకెంత సెక్యూరిటీ ఉందో చూసారా? మీ రక్షక వలయం ఎంత ఎలర్ట్గా ఉందో చూసారా? ఈ సెక్యూరిటీ అంతా మీరొక ముఖ్యమంత్రిని గాని ఆడదని మాత్రం కాదు. ఆడదానికి ఈ దేశంలో సెక్యూరిటీ లేదు. ఒక సిన్సియర్ జర్నలిస్టుని, ఆడదాన్ని వ్యభిచారాన్ని ముద్ర వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లారు. ఇది చేసింది గూండాలు కాదు, రౌడీలు కాదు, మీ పోలీసులు. ఆమె ఈ రాత్రి లాకప్లోనే ఉంటే ఆమెను రేప్ చేసి చట్టబద్ధంగా వ్యభిచారణ చేస్తారు. లా అండ్ ఆర్డర్ లాకప్ ఇచ్చిన అధికారంతో లాకప్ గదుల్ని లాడ్జీలుగా మారుస్తున్నాయి మేడం ఈ ఖాకీ బట్టలు. ఏ సాక్ష్యాలు లేకుండానే అమ్మాయిని అరెస్ట్ చేశారా? సాక్ష్యం? ఒక గుడిని గుండా ఆక్రమించుకోవాలంటే ఆ గుళ్ళో ఉన్న దేవత వ్యభిచారని ఆ గుడి పూజారి చేతే చెప్పించి ఆ దేవతను ఊరి చివర దిష్టిబొమ్మగా కట్టి గుడిని గుండా ఆక్రమించే రోజులు మేడం. డబ్బు మేడం, డబ్బు. డబ్బు ఎన్ని సాక్ష్యాలైనా సృష్టిస్తుంది. ఇది ప్రభుత్వం అడిగే ప్రశ్న కాదు, ఒక పౌరుడిగా అడుగుతున్నాను. ఇప్పుడు ఆమెను ఏం చేయమని అడగడానికి వచ్చావు, లేకపోతే నువ్వేం చేయబోతున్నావు? వాళ్ళందరినీ ముక్కలుగా నరికి అమ్మాయిని బయటకు తీసుకురాబోతున్నాను. దానికి ముందు మీ పోలీసు వాళ్ళు చేసిన తప్పును మీ ప్రభుత్వం సరిదిద్దుకోగలదని అడగడానికి వచ్చాను. ఆ అమ్మాయికి ఎవరు జామీన్ ఇవ్వనివ్వరు, బయటికి రానివ్వరు. మీరు తీసుకురాగలరా? కెన్ యు డు ఎనీథింగ్ ఫర్ హర్? సీఎం గారు వస్తున్నారు. రండి మేడం, ప్లీజ్. ఏఎస్పీ గారు, భవానీ అనే జర్నలిస్ట్ అరెస్ట్ చేశారట? అవును మేడం, విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేయడం జరిగింది. సారీ మేడం,
విట్నెస్లు అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ అమ్మాయికి జామీన్ ఇచ్చే వాళ్ళకి కూడా రిస్క్, అందుకే ఎవరు రాలేదు. షీఈ్ 100% బ్రోతల్. నేను ఆ అమ్మాయి ఏం నేరం చేసిందని కానీ కేసు ఎంత బలంగా పుట్టప్ చేశారని కానీ అడగడానికి రాలేదు. నేను భవానీకి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. ఏమిటి మేడం మీరు ఇలా? మేడం భవానీకి జామీన్ ఇవ్వటానికి వచ్చారు. మీరు స్టేషన్కి రావడం ఏంటి మేడం? ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోయేది కదా. అయినా మీరు జామీన్ అవటం ఏంటి? నో ఫూల్ కెన్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఆర్డర్స్ ఇస్తే భవానీ ఏమిటి హంతకుడైన వదిలేస్తాం మేడం. సీఎంగా నా అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు. ఒక ఆడదానిగా సాటి ఆడదాన్ని ఆదుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. మీరు మామూలుగా అందరి దగ్గర నుంచి ఎలా జామీన్ తీసుకుంటారో అలాగే నా దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆమెకు జామీన్ ఇచ్చి బయటకు తీసుకొచ్చినా లోకానికి ఉన్న కోటి నోళ్లతో వ్యభిచారి చెడిపోయింది, సంస్కారం తప్పింది అంటారు. అలాగని వీళ్లే ప్రచారం చేసి అభిమానం గల ఆడదాన్ని ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు. మేడం, ఈ పోలీస్ స్టేషన్ మెట్లు దిగే లోపల ఆమె జీవితానికి ధైర్యం తోడు కావాలి. ఆమెను ఎవరు ఏమన్నా లెక్క చేయకుండా బతకడానికి ఆమెకు ధైర్యం ఇచ్చే ఒక మనసు దగ్గరుండాలి. ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. నా నిర్ణయానికి ఆమె ఒప్పుకుంటే మీ పెద్దరికాన్ని అగ్నిసాక్షిగా చేసి ఆమె ఆత్మాభిమానాన్ని పసుపు కుంకుమగా చేసి ఆమె మెళ్ళో ఈ తాళి కడతాను. ఏఎస్పీ గారు, ఎస్ మేడం. మిస్ భవానీ అని కాదు, మిసెస్ భవానీ విజయ్ అని జామీన్ పేపర్స్ టైప్ చేయించండి.